చూడ్డానికి పొట్లకాయ అంత సైజు ఉందండి. కాకపోతే ఇది పొట్లకాయ కాదు, బీరకాయ. చైనాలో బీరకాయలు ఇంత సైజు వస్తాయన్నమాట. మన ఇండియాలో లాగా ఉండవు బీరకాయలు. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్‌లో ఉందండి. కాకపోతే ఇప్పుడు అదే బీరకాయతో నేను గుత్తి బీరకాయ ఫ్రై చూపిస్తున్నాను. చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. సో, దీనికోసం ఇలా ఇందాక చూపించినట్లు దీన్ని వాష్ చేసేసి బీరకాయని పైన పీల్ తీసేసానండి. నేను పీల్‌ని కూడా పాడేయలేదు. ఈ తొక్కతో నేను పచ్చడి కూడా చూపిస్తున్నాను ఈరోజు. సో, ఇలాగ 1 ఇంచు కట్ చేసుకున్నాక మధ్యలోకి కాటు పెట్టుకొని కింది వరకు పెట్టుకోకూడదండి. కొంచెం వదిలేయాలి. ఎందుకంటే స్టఫింగ్ పెట్టిన తర్వాత వేయించుకునేటప్పుడు పూర్తిగా గ్యాప్ ఉందంటే బయటికి పొడొచ్చేస్తుంటది. అలా పెట్టుకుంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటుందనేసి నేను అలా కట్ చేశాను బీరకాయని. అవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు అందులో స్టఫింగ్ కోసము ఫస్ట్ పల్లీలని వేయించుకోవాలండి. పల్లీలని లో ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకుంటే చాలా మంచిగా వేగుతాయన్నమాట. సో, నేనైతే లో ఫ్లేమ్‌లో పల్లీలని వేయించుకున్నాను. అలాగే ఎండుమిర్చిని కూడా వేయించుకున్నాను. తెల్ల నువ్వులు కూడా వేయించుకున్నానండి. అలాగే లాస్ట్‌లో ధనియాలు, వెల్లుల్లి కూడా వేసి వేయించుకొని అవన్నీ కూడా మిక్సీ జార్‌లోకి మార్చుకొని ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ జార్‌లో నుంచి తీసి ఇలా ప్లేట్లోకి వేసుకున్నాను. అలాగే కొబ్బరి మర్చిపోయానండి. నాది ఇక కొబ్బరి పౌడరే కాబట్టి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయలో మనము ఈ పౌడర్ని ఇలా కూర్చుకోవాలన్నమాట. మనం ఎంత వీలైతే అంత నిండుగా మంచిగా కూర్చుకోవచ్చండి. సో, నేను చూపించిన విధంగా ఇలా అన్నిటినీ కూడా చేసుకొని ఇప్పుడు నేను ఈ పౌడర్ కూడా ఇంకా కొంచెం మిగిలిందండి. నేనైతే ఒక కప్పుకి తీసుకున్నాను. బీరకాయ పచ్చడిలో కూడా ఇదే మసాలా సరిపోతుందనమాట. అందుకే నేను ఆ పౌడర్‌ని ఒక కప్పులోకి సెపరేట్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఉత్త జీలకర్ర వేసుకున్నానండి. ఇలా వేసుకున్న దాంట్లో మనం పెట్టుకున్న ఈ బీరకాయలన్నీ కూడా వేసేసుకొని మనము ఒక్కసారి గరిటెతో అలా కలుపుకోవాలంతే. ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి మూత మూసేసి మనము కొంతసేపు వదిలేయాలన్నమాట. అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై అన్నా కాబట్టి నేను ఇంకా ఆనియన్ కానీ అవి ఏమీ యూజ్ చేయట్లేదండి. సో, ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి ఉడికించుకుంటూ మనము తీసి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మీకు కింద కొంచెం మసాలా వచ్చేసి మాడుతుంది అనుకుంటుంటే కొంచెం వాటర్ చిలికించుకోవచ్చండి అంతే. ఫ్రై అన్నా కాబట్టి నేను వాటర్ కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు. అందులో బీరకాయ నుంచి ఊరే నీరే సరిపోతుంది. సో, చూస్తున్నారు కదా ఇలా బాగా ఉడికిపోతుందనమాట. అలాగే కొంచెం మిగిలిపోయిన పౌడర్ కూడా వేసేసి నేను ఇలా అంతా కలిపేసుకున్నానండి. అంతే ఇలా చేసుకుంటే గుత్తి బీరకాయ ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుందండి. పప్పులో సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో, ఇది ఇంతేనండి. ఇంకా బీరకాయ ఉడికిపోయింది. దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనము బీరకాయ తొక్క పచ్చడి చూద్దాము. దీనికోసం నేను ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకున్నానండి. ఆయిల్‌లో ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ఏసుకున్నాను. అలాగే టమాటా, పక్కకు పెట్టుకున్న బీరకాయ తొక్కు అండి ఇది. అన్నీ కూడా వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే అన్నీ కూడా సమానంగా మగ్గిపోతాయండి. అలాగే కొంచెం ఉప్పేసాను. ఎందుకంటే నేను మసాలా పెట్టుకున్న దాంతో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇందులో జస్ట్ ఆనియన్, టమాటాకి సరిపడా ఒక్క రవ్వ వేసాను అంతే. ఇలా వేసుకున్న దాంతో ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసుకొని ఒక రవ్వ వేయించుకున్నాను. సో, ఇప్పుడు మగ్గిపోయిన వీటన్నిటిని కూడా చల్లార్చుకున్న తర్వాత నేను మిక్సీ జార్‌లోకి మార్చుకున్నాను. అలాగే పక్కన పెట్టుకున్న పల్లి మసాలా కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇది కొంచెం గట్టిగా ఉన్నందుకు ఒక రవ్వ వాటర్ వేసేసుకొని నేను ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. తర్వాత అదే ఇందాక తీసుకున్న గిన్నెలోనే తిరువాత వేసుకున్నానండి. తిరువాత వేసుకున్నాక మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని వేసేసుకొని ఒక ఉడుకు రానిస్తే మన బీరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. సో, ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటుంది. ఇది బీరకాయ తాలింపండి. అదే ఇందాక ఫ్రై అని చెప్పా కదా అది. ఇలా పప్పులో కలుపుకొని సైడ్‌గా ఇది నంచుకుంటూ ఉంటే చాలా బావుంటుంది. అలాగే ఈ వేడి వేడి అన్నంలో పచ్చడి కూడా సూపర్‌గా ఉంటుంది. నచ్చాయి కదూ! మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.